ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఆటో వాళ్ళు ఏం కోరుకుంటున్నారన్న? ఈ ప్రభుత్వం అంటే మాకు ఆయన ఇచ్చిన 10,000 ఇచ్చిన సంవత్సరానికి దానికి కొన్ని కేసుల రూపంగా మాకు ఏమీ మిగిలేవి కాదు, పెట్టేవి కాదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన మనం ఆటోల వల్ల వాళ్ళకి 10,000 ఇచ్చిన వల్ల మాకేం ఉపయోగం ఉండదు. మాకు వృత్తిరీత్యా మాకు జనం ఎక్కితే మాకు అదే 10,000. అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగిందన్న చంద్రబాబు నాయుడు గారు. సామాన్యులకి ఎలా ఉంది? గతంలో తీసేశారు కదా. మేము ఫస్ట్లో 5 సంవత్సరాలు అదే తిన్నాం. ఆడ పొద్దున్నే వచ్చేవాళ్ళం, సాయంత్రం 6:30-7కి వెళ్ళేవాళ్ళం. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం మంచి బాగుండేది. ఈ తర్వాత వేరే గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం కష్టాలు. అంటే 5 రూపాయలకి భోజనం పెట్టడం ఎలా ఉంది? మంచిదే, పేదవాడు కొంచెం అనుకూలంగా. మాలాంటి కష్టజీవులు, ఆటో తొలుకునే వాళ్ళు, కార్మికులు వీళ్ళందరికీ కొంచెం మంచి చేసినట్టు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక నిత్యావసర ధరలు కానీ లేదా మందు రేట్లు కానీ తగ్గిస్తాం అని చెప్పి మాట ఇచ్చారు సార్. ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు తీరుస్తారు మరి? ఈ మందు తాగలేక వస్తున్నాం. మందు ఇప్పుడు బండిలోనే ఉంది. ఎందుకని సార్ పోయినసారి మద్యం విధానం మీకు నచ్చలేదా? పోయినసారి మందు ఇదంతా స్పిరిటే కదా, అంతా స్పిరిటే, ఏం లేదు. ఏ బ్రాండ్ చూసినా స్పిరిటే. అది ఎక్కడ చాలా వరకు హార్ట్ ప్రాబ్లంలు లోపల అన్నీ తినేసి అంతా స్పిరిటే కదా, వేరే మార్పు. అంతా లెక్కరంతా ఒకటే. థ్యాంక్ యూ సార్. 50 రూపాయలు 60 రూపాయలు అమ్మేది 130, 150 రూపాయలు అమ్ముతున్నారు పోయిన గవర్నమెంట్. దాన్ని ఇదే గవర్నమెంట్ కంటిన్యూ చేస్తారు. కొద్దిగా మంచి బ్రాండ్లు ఇస్తే మాకు మంచిదే, ఆరోగ్యానికి.